మహారాష్ట్రలోని పూణే వద్ద పెళ్లాడబోయే యువతి ఫోటోలు తీస్తూ యువత వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి మృతి చెందినట్లుగా నమోదైన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్, సియా గోయల్ వెళ్లిన దారిలో వారిని హుడీ ధరించిన వ్యక్తి ఒకరు అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన సియా ప్రియుడు చేతన్ అని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. ఒకవైపు 33 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. కేతన్, సియా లోహ్గఢ్ కోటాకు వెళ్లిన దారిలో కనిపించిన ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ ఉన్నట్లు గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. సియాకు ఆ ముసుగు వ్యక్తికి ఏదైనా పరిచయం ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. దారిలో సియా ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే ఆ హుడీ వ్యక్తి వెంటనే కూర్చుండిపోయాడని ఓ అధికారి తెలిపారు. దాంతో అసలు ట్రెక్కింగ్ రావడానికి వెనుక కారణాలు ఆరా తీశారు. ఆ కోట వద్దకు తీసుకువెళ్లాలని సియా పలుమార్లు అడిగిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. తొలుత మే 31న ఇద్దరు లోహ్గఢ్ పోర్టుకు వెళ్లారు. మళ్లీ జూన్ 4న కూడా అక్కడికి తీసుకువెళ్లమని సియా అడగ్గా కేతన్ తల్లి అందుకు అంగీకరించలేదు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా బాలికి వెళ్లడానికి ముందే కేతన్ అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించిందని, పాస్పోర్ట్ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పోలీసులు వెల్లడించారు.